హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ అందరి కోసం ఒక అప్కమింగ్ ప్రీమియం లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్ని అయితే తీసుకుని మీ ముందుకు వస్తున్నానండి. ఈ ప్రాజెక్ట్ అయితే మనకు కొల్లూరులో అయితే ఉందన్నమాట. ప్రజెంట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈఓఐ అయితే తీసుకోవడం అయితే జరుగుతుందండి. సో చాలా ప్రీమియం ప్రాజెక్టు, ఓఆర్ఆర్కి చాలా దగ్గరగా అయితే ఉంటుంది. ఇది మాస్టర్ ప్లాన్ అండి. మొత్తం 17 ఏకర్స్లో ఉంటుంది. హెచ్ఎండిఏ డీసీ అప్రూవల్ కూడా రావడం జరిగిందండి. జస్ట్ ఓఆర్ఆర్ సైడ్ అయితే జస్ట్ 3 minutes ఫ్రమ్ కొల్లూరు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 2 అనమాట. జస్ట్ 200 meters అవేలో ఓఆర్ఆర్ అయితే ఉంటుంది. ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. అలాగే 12 minutesలో మనకు కోకాపేట్ నియోపోలిస్ అలాగే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అయితే జరగవచ్చండి. సో ఇప్పుడు బుక్ చేసుకోవడం వల్ల ఈఓఈలో తీసుకోవడం వల్ల మనకు అప్ టు 80 lakhs నుంచి 1 crore వరకు మనకు ప్రైస్ అప్రిసియేషన్ అయితే మనకు సేవ్ అయితే అవుతుందండి ప్రైస్. అలాగే మనకు లాంచ్లో 2080 ఆప్షన్, లోన్ ఆప్షన్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. నియర్ బైలో గౌడెం ఇంటర్నేషనల్ స్కూల్ అయితే ఉంది, నారాయణ స్కూల్ అయితే ఉంది. అలాగే మన ప్రాజెక్ట్కి ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఫ్యూచర్లో అప్రిషియేట్ అవ్వడానికి ఇక్కడ ప్రిస్టేజ్ వల్ల ఒక బిగ్గెస్ట్ అప్కమింగ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ అయితే రాబోతుంది. ఇక్కడ ప్రాస్పెరిటీస్ హోమ్స్ వాళ్ళ అప్కమింగ్ ప్రాజెక్ట్ అయితే ఉంది. దీనికి ఆపోజిట్గా చూసినట్లయితే మనకు సుక్కి వాళ్ళ కూడా అప్కమింగ్ ప్రాజెక్ట్ అయితే ఉందన్నమాట. అలాగే ముందుకు వచ్చినట్లయితే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 2 చూడొచ్చండి. ఈ ఎగ్జిట్ నెంబర్ 2 దగ్గర మేఫేర్ వాళ్ళ అప్కమింగ్ ప్రాజెక్ట్ కూడా ఉంది. ఇక్కడ చూస్తే మనకు మెరు ఇంటర్నేషనల్ స్కూల్ అయితే ఉంది. అలాగే దీని పక్కన మై హోమ్ వాళ్ళ ప్రాజెక్ట్స్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అయితే ఉన్నాయండి. ఇక్కడ నుంచి మనం ముందుకు వచ్చినట్లయితే సమిష్టి ఇంటర్నేషనల్ స్కూల్ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ నుంచి ఇంకా మనం ముందుకు కనుక వచ్చినట్లయితే లాట్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ అయితే ఉన్నాయండి. ఇక్కడ బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ అయితే ఉంటుంది. అలాగే దీంతో పాటే మనకి ఇంకా కొంచెం ముందుకు వచ్చినట్లయితే ఇక్కడ గ్రీన్ గ్యాబేజ్ ఇంటర్నేషనల్ స్కూల్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి ఇంకా కొంచెం ముందుకు వచ్చినట్లయితే ఇది కోకాపేట్ నియోపోలిస్ సెజ్ అండి. ఇది ట్రంపెట్ జంక్షన్ అనమాట. ఈ కోకాపేట్ నియోపోలిస్ సెజ్లో రీసెంట్గా అయితే మనకు 150 crores per acre అయితే వెళ్ళడం అయితే జరిగింది రీసెంట్ ఆక్షన్ 3లో. అలాగే చాలా డెవలపర్స్ వాళ్ళ ప్రాజెక్ట్ని అయితే అక్కడ స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ ఫ్యూచర్ మొత్తం అయితే చాలా ఫాస్ట్గా అయితే గ్రో అవుతుంది. ఈ ఏరియా అయితే ఓఆర్ఆర్కి దగ్గరలో మనకు చాలా ప్రీమియంగా అయితే ప్రాజెక్ట్ అయితే డెవలప్ చేస్తున్నారండి. అలాగే దీంట్లో 300, 239, 200 square yardsలో అయితే ఉంటుంది. అలాగే 2 క్లబ్ హౌస్లు అయితే ఉంటాయి. అలాగే లావిష్ ఎమ్యూనిటీస్ కూడా ఉంటాయన్నమాట. అలాగే దీంట్లో మనకు 2080 అలాగే 1 time పేమెంట్ ఆప్షన్స్ 2 అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ 16.5 acresలో 197 విల్లాస్ అయితే ఉంటాయి. అలాగే 2 క్లబ్ హౌస్లు అయితే ఉంటాయి. అలాగే 50+ ఎమ్యూనిటీస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. లాట్ ఆఫ్ లగ్జరీ, అలాగే 100% వాస్తు, అలాగే గ్రీన్ కాన్సెప్ట్కి అయితే ఒక మంచి ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నారు. మాస్టర్ ప్లాన్ అయితే ఈ విధంగా అయితే ఉంటుందండి. ఈ విధంగా అయితే ఉంటాయన్నమాట మొత్తము. అలాగే దీని ఎలివేషన్స్ ఇవన్నీ అయితే చూపించడం జరుగుతుంది. ఈ విధంగా అయితే ఎలివేషన్స్ అయితే ఉంటాయి. ప్రజెంట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే నడుస్తుందండి. చాలా మంచి ప్రైసింగ్ అయితే మనకైతే ఇవి అయితే వస్తున్నాయన్నమాట. సో ఖచ్చితంగా అయితే మిస్ చేసుకోవద్దు. అలాగే మనం చూసినట్లయితే ఇక్కడ 200 square yards విల్లాస్ ఎలా ఉంటాయనే దాని గురించి ఇక్కడైతే చూపించడం అయితే జరుగుతుంది. అలాగే మనకు ఎమ్యూనిటీస్ కూడా లగ్జరీ ఎమ్యూనిటీస్ అయితే ఉంటాయి. ఇక్కడ 239 square yards విల్లాస్ ఎలా ఉంటాయనే దాని గురించి ఇక్కడ చూడొచ్చు. సో 300 square yards విల్లా చూస్తే మనకు 4800 SFT, 239 square yards విల్లా 4100 SFT, 200 square yards వల్ల 3500 SFT బిల్టప్ ఏరియాస్ అయితే వస్తాయన్నమాట. దీని యొక్క ఎలివేషన్స్ ఇలా ఉంటాయండి. 2 లావిష్ క్లబ్ హౌసెస్ అయితే ఉంటాయి. అలాగే ఎమ్యూనిటీస్ పరంగా చూసినట్లయితే ఇక్కడ మనకు స్విమ్మింగ్ పూల్, తర్వాత మనకు కేఫ్, స్పా, క్రెచ్, టెర్రస్ గార్డెను, తర్వాత వీటితో పాటు జిమ్ము, ఇండోర్ గేమ్స్, తర్వాత పార్లర్తో పాటు యోగా, రూఫ్ గార్డెన్స్, లైబ్రరీ ఇలా అన్నీ ఉంటాయండి. సో మరింత ఇన్ఫర్మేషన్, ప్రైస్ డీటెయిల్స్ కోసం ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్ కాల్ చేయండి. మీకు మరింత ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.